తిరుమల మాడవీధులు భక్తజన సంద్రంగా మారాయి. సాయంత్రం జరిగే గరుడోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. దీంతో తిరుమలలో అన్ని ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు ఎంతో విశిష్టత ఉంది. ఈ వాహన సేవను తిలకించటం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. దీంతో గరుడోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. దీంతో మాడవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైనది గరుడ వాహన సేవ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు రాత్రి ఈ సేవను నిర్వహిస్తారు. గరుత్మంతుడు వేద స్వరూపుడు. శ్రీ మహావిష్ణువు గరుడ సమ్మేళనం వేద స్వరూప శీర్షాలుగా చెప్పబడుతుంది. 9 రోజుల ఉత్సవాల్లో 5వ రోజు అనగా పంచవేదాలు గరుడ పంచాక్షరిలోని పంచవర్ణ రహస్యం తెలిపేలా స్వామివారి గరుడోత్సవం జరుగుతుంది. దాసుడిగా, మిత్రుడిగా, విసినికర్రగా, ఆసనంగా, ఆవాసనంగా, ధ్వజంగా ఇలా అనేక విధాలుగా గరుత్మంతుడు శ్రీనివాసుడిని సేవిస్తున్నాడు. స్వామి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడే. గరుడ వాహనంపై విహరించే ఉత్సవ మూర్తికి మూల విరాట్కు భేదం లేదని చెప్పటానికి ఈ సేవలో మూలమూర్తికి అలంకరించే అన్ని ఆభరణాలు ఉత్సవమూర్తికి అలంకరిస్తారు. మకర కంటి, సహస్రనామమాల, లక్ష్మీ హారాలను మలయప్ప స్వామికి అలంకరిస్తారు. ఏడాదిలో ఓ రోజు మాత్రమే ఈ అరుదైన ఆభరణాలు గర్భాలయం నుంచి వెలుపలకొస్తాయి. అందుకే ఏ వాహనానికి లేని విశిష్టత గరుడ వాహనానికి ఉంటుంది. గరుడ వాహనంలో మూలమూర్తికి అలంకరించే మకర కంటి, సహస్రనామ లక్ష్మీహారాలు స్వామివారి భుజస్కంధాల నుంచి గరుత్మంతుడి పాదాల వరకు అలంకరిస్తారు. విద్యుత్ కాంతుల వెలుగుల్లో ఈ వజ్రాభరణాలు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వానికి లోనవుతారు. బ్రహ్మోత్సవాలంతా ఓ ఎత్తైతే బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే గరుడోత్సవం మరో ఎత్తు. ప్రసన్న వదనుడిగా గరుత్మంతుడిపై ఊరేగే వెంకటేశ్వరుణ్ణి దర్శించటం ద్వారా సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీవల్లీపుత్తూరు నుంచి తీసుకువచ్చిన గోదాదేవికి అలంకరించిన పూలమాలను గరుడ వాహనంపై విహరిస్తున్న స్వామివారికి అలంకరిస్తారు. స్త్రీ పురుషులలో ఎవరు ఎక్కువన్న లింగభేదాలను తన భక్తులు విడనాడాలి అన్నదే ఈ సేవలోని అంతరార్థం. తిరుమల కొండపై ఆంక్షల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడోత్సవానికి మరి కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పటికే కూడా మాడావీధులు మొత్తం కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి. మరి భద్రతా పరంగా ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారని మనతో మాట్లాడడానికి తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్రాయుడు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, గరుడోత్సవానికి సంబంధించి ఇప్పటికే భక్తులు లక్షలాది మంది తిరుమలకు చేరుకున్నారు. వాళ్ళకి సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు? గరుడోత్సవానికి సంబంధించి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుపతి నుండి తిరుమలకు వచ్చే అందరు భక్తులకి ట్రాఫిక్ ప్లాన్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడికి దాదాపు 8,000 వెహికల్స్ వరకు తిరుమలలో మనకు ట్రాఫిక్ కలిగించే అవకాశం ఉంది. సో కింద అలిపిరి మరియు జిఎన్సీ దగ్గర మనం ట్రాఫిక్ ప్లాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చే వెహికల్స్ ఆధారంగా తిరుపతిలో కూడా 5 హోల్డింగ్ పాయింట్స్ పెట్టాము. వివిధ డైరెక్షన్స్లో వచ్చే వెహికల్స్ని కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి వైపు నుండి వచ్చే వెహికల్స్ని అక్కడే ఉంచి అక్కడి నుండి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. తద్వారా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కువ మంది భక్తులు పైకి వచ్చే అవకాశం ఉంది. తిరుపతిలో వచ్చే అలిపిరి దగ్గర వచ్చే భక్తులు అన్ని చోట్ల కూడా రద్దీ ఎక్కువ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పూర్తిగా పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఉన్న 2,700 కెమెరాస్తో పాటు కమాండ్ కంట్రోల్ నుండి అన్నీ కూడా వీక్షిస్తున్నారు. సపరేట్ ఒక కమాండ్ కంట్రోల్ టీం ద్వారా అన్ని క్రైమ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. ఇదే చూస్తున్నాం, గరుడ సేవకు సంబంధించి భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 5,000 మంది పోలీసులతో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా భక్తులకి, వెలుపల ఉన్న భక్తులకి అదనంగా దర్శనం చేయించడం కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నాం. వాటి ద్వారా అదనంగా గరుడోత్సవానికి సోమవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని జిల్లా ఎస్పీ సుబ్రాయుడు గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.